తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు సౌందర్య. ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం చాలా కష్టం. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. కర్ణాటకలో జన్మించిన సౌందర్య అనుకోకుండా ఇంటర్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఇచ్చిన ఆమె కుటుంబ కథా చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించారు. 90లలో తెలుగు సినిమాల్లో సౌందర్య ఓ సెన్సేషన్ అని చెప్పుకోవాలి. అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం, రాజా వంటి సినిమాల్లో ఆమె నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఆమెను సొంత కూతురులా ఆదరించారు. అందం, అణకువ, సంప్రదాయబద్ధమైన కట్టు, బొట్టు ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన సూర్యవంశ్ సినిమా ఆమెకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సౌందర్య వ్యక్తిత్వం గురించి ఇప్పటికీ సినీ ప్రముఖులు భావోద్వేగంతో మాట్లాడుతుంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రేమ కూడా సౌందర్య గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తామిద్దరం కలిసి కన్నడ, తెలుగు భాషల్లో 4 చిత్రాల్లో నటించామని, ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని తెలిపారు. సౌందర్య మరణ వార్త విన్నప్పుడు అందరూ షాక్ అయిపోయామని తెలిపారు. తాను సౌందర్య డెడ్ బాడీని చూసిన తర్వాత ఆ దృశ్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని అన్నారు. బాక్స్ లో ఉన్న ఆమె బాడీని చూసి, ఆమె తల్లి బాధను చూసి తాను చలించిపోయానని చెప్పారు. సౌందర్య మృతదేహం ఆమె చేతుకున్న వాచ్ ద్వారానే గుర్తించారని తెలిపారు. ఇక సౌందర్య భర్త రఘు గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆయన సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారని, ఆయన మళ్లీ వివాహం చేసుకున్నారని, వారికి 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరు కుమార్తె అని, ఆమెను చూస్తే మళ్లీ సౌందర్య పుట్టినట్టే ఉందని ప్రేమ అన్నారు. రఘు చాలా మృదు స్వభావి అని, డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తనకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారని చెప్పారు ప్రేమ. 2003లో రఘును సౌందర్య వివాహం చేసుకున్నారు. పెళ్లై ఇంకా ఏడాది కాకముందే 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 30 ఏళ్లు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో విమానం కూలిపోవడంతో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయానికి సౌందర్య 5 నెలల గర్భవతి అని సమాచారం. సౌందర్య మరణించి 20 ఏళ్లకు పైగా అయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం అభిమానుల మనసుల్లో ఇంకా చెరిగిపోలేదు. ఆమె సినిమాలు టీవీలో వస్తే ఇప్పటికీ కుటుంబంతో కలిసి చూసేవారు ఎంతో మంది ఉన్నారు.